రేపు మంగళవారం రోజు ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి. ఒక్క రాత్రిలోనే మీ తలరాత మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు, బాధలు, ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు. అలానే కాకుండా మంగళవారం పూట చక్కగా నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనము బయటపడవచ్చు. అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మనం మట్టిని పట్టినా అది మనకు బంగారం అవుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే నిమ్మకాయ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక్క నిమ్మకాయ ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా మంచి చేయటానికి ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి అలాంటి నిమ్మకాయతో మంగళవారం పూట మనము ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మనకి ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు. నార్మల్గా మనకుండే అన్ని రకాల ఇబ్బందులు అంటే కనుక మానవ జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. మనం బయటికి చెప్పుకోలేకపోతూ ఉంటాం కొన్ని ఇబ్బందులు. ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. అసలు నిమ్మకాయతో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు అంటే ఫలితాలు వస్తాయి, మన తలరాత మారుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, మంగళవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకు అధికంగా కష్టాలు వస్తున్నాయి అంటే నార్మల్గా ఇంటి యజమానికి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి కదండి. అది పిల్లల పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వారు చేసే పనుల పరంగా కావచ్చు, దేని పరంగానైనా సరే వారికి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. ఎవరికి చెప్పుకుందామన్నా కానీ మనం ఏంటంటే ఎవరికైనా చెప్పుకుంటే మమ్మల్ని చూసి నవ్వుకుంటారేమో, మాకు ఇలా కష్టాలు వస్తున్నాయని మనసులో అనుకుంటారేమో అని కొంతమంది ఏంటంటే భయపడి అసలు చెప్పుకోరు. కొంతమంది చెప్పుకుంటారు, కానీ కొంతమంది అయితే ఎవ్వరికి చెప్పుకోకుండా వారిలోనే వారు దాచుకుంటూ ఉంటారు కదా. అలాంటి కష్టాలన్నిటిని కూడా ఒక్క రాత్రిలోనే తొలగించుకోవాలంటే ఈ పరిహారం అయితే తప్పకుండా ఒకసారి ఆచరించండి. మీకే తెలుస్తుంది ఎంతలా మీకు ఫలితం వచ్చింది, ఎంతలా మీకు ఈ పరిహారం అనేది అంటే పనిచేసింది అనేది మీకు చక్కగా అర్థమైపోతుంది అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మంగళవారం పూట అంటే రాత్రిపూటే ఈ పరిహారం చేయాలి. అలా చేస్తే చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. అది అంటే కష్టమైన కావచ్చు, కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, మనకే వస్తూ ఉంటుంది కదండి. నార్మల్గా ఏంటంటే ఇంట్లో ఆడవారికి కానీ లేదంటే ఇంట్లో ఉండే మగవాళ్ళకి కానీ కష్టాలు అధికంగా వస్తాయి. అంటే సంపాదించే వాళ్ళకి కష్టాలు ఎక్కువగా వస్తాయి, ఇంటి యజమానులకే కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం నిరుత్సాహపడిపోకూడదు. దానికి ఖచ్చితంగా ఏదో ఒక పరిహారం అనేది ఉంటుంది. అలాంటి పరిహారాలను మనం చేసుకొని చక్కగా వాటిని ఏంటంటే మన దరిదాపుల్లోకి రాకుండా మనం చేసుకోవాలన్నమాట. కాబట్టి మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకునే పరిహారమే ఈ నిమ్మకాయ పరిహారం. మీరు ఏం చేయండి అంటే మంగళవారం పూట అంటే గుర్తుపెట్టుకోండి, రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకుంటూ ఉంటారు కదా, పడుకునేటప్పుడు ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకొని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక చక్కగా మీరు కూడా ఈ పరిహారం చేయొచ్చు, లేదంటే ఎవరితోనైనా సరే ఈ పరిహారం చేయించుకోవచ్చు. అంటే నార్మల్గా మీ ఇంట్లో ఉండే అంటే ఇంకా మీకంటే పెద్దవాళ్ళు కావచ్చు, మీకంటే ఎవరైనా సరే పిల్లలతో తప్ప ఇంకా మీరు ఎవరితోనైనా సరే మీ భార్యతో కావచ్చు, ఎవరితోనైనా సరే ఈ పరిహారం చేయించుకోవచ్చు అనమాట. అలా చేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే మీ కష్టాలన్నీ కూడా సులభంగా తీరిపోతాయి, మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుందన్నమాట. దేనికైతే మీరు తీసుకొని అంటే ఏ కష్టాన్ని అయితే మీరు తీసుకొని మీరు ఇబ్బంది పడిపోతున్నారో, కష్టపడిపోతున్నారో, బాధపడిపోతున్నారో, మీలోనే మీరు దుఃఖించడం, అలానే కాకుండా చాలా వరకు కూడా ఏంటంటే నిరుత్సాహపడిపోవటం, ఈ పనులు అవుతలేవని బాధపడిపోవటం, ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయట పడగలుగుతారు. ఎందుకంటేనండి మానవ శరీరం అనేది ఎప్పుడు కూడా ఏదైనా ఎక్కువగా ఆలోచించినప్పుడు ఏంటంటే కనుక బాడీ అనేది వీక్ అయిపోతుందన్నమాట. అలా వీక్ అయిపోయినప్పుడు ఏంటంటే మన దగ్గరికి చెడు అనేది వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే అధికంగా మనకి ఇంకా కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన ఆలోచన ఏముంటుందండి, మనకు కష్టాలు వస్తున్నాయి మనం ఆలోచిస్తుంటాం కదా. ఆ ఆలోచన పరంగా ఏంటంటే మానవుడు అనేది క్షీణించిపోతూ ఉంటాడనమాట. అలా క్షీణించిపోయినప్పుడు చెడంతా కూడా మన దగ్గరకు వచ్చి మనతో పాటు ఉంటూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా అధికంగా కష్టాలు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. ముందుగా ఆ చెడుని అంటే మనకు తెలియని చిన్నపాటి చెడుని మనం తీసేసుకోవడానికి నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. నిమ్మకాయని తీసేసుకుని చక్కగా ఏంటంటేనండి మీరు ఏం చేయండి అంటే కనుకనండి, 2 భాగాలుగా నిమ్మకాయని కట్ చేయండి. కట్ చేసి ఆ నిమ్మకాయని ఏంటంటే మీ తలపై నుంచి అంటే వెనక్కి విసిరేయండి. ఇలా విసిరేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి, ఖచ్చితంగా అండి మీకు మంచి ఫలితం వస్తుంది. ఎలా వస్తుందంటే కనుక ఆ నిమ్మకాయని మీరు తల చుట్టూగా కూడా తిప్పేసి మీ వెనక్కి నుంచి పడేస్తారు కదా. పడేసినప్పుడు ఏంటంటే కనుక మీలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది. నిమ్మకాయ మనకు తెలియని చిన్న సూక్ష్మజీవులు అంటారు కదండి, అంతకంటే చిన్న చెడున్న సరే మన మానవ శరీరంలో అది తీసేస్తుంది అనమాట. అంత చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇలా మీరు చేసేసిన తర్వాత మీరేంటంటే ఆ నిమ్మకాయని మీ తలపై నుంచి వెనక్కి పడేయండి. మళ్ళీ తిరిగి వెనకకు చూడకండి. ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం నుంచి రాత్రి 12 వరకు ఎప్పుడైనా చేయొచ్చు. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు కష్టం అనేది కొంచెం తగ్గుతుంది, బాధ అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. మెల్లిమెల్లిగా కష్టాల నుంచి బయటపడగలుగుతారు. మీరేంటంటే బయటికి వెళ్ళి కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేయొచ్చు. మీ ఇంట్లో అంటే మనం విసిరేసుకోలేం కదండి, మన ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి మీకు ఒకవేళ బాల్కనీస్ ఉన్నాయి, లేదంటే
ఇలా ఇంకా మీరు బయటికి వచ్చేసి చేసుకోగలుగుతామండి అంటే కనుక చేసుకోండి. లేదంటే ఎవరు లేని అంటే ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ ఈ నిమ్మకాయని చక్కగా తల చుట్టూతో ఒక 11 లేదా 9 సార్లు తిప్పుకొని ఆ నిమ్మకాయని మీ తలపై నుంచి వెనక్కి విసిరేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా వచ్చేసిన తర్వాత చక్కగా అంటే కాళ్ళు చేతులని శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ అంతకు మీరే చూస్తారండి. మీరు గమనించుకోగలుగుతారు. చూడటం అంటే కనుక నార్మల్గా గమనించుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ప్రయత్నించండి. మంగళవారం పూట చాలా బాగుండి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. చాలా వరకు కూడా మీకుండే ఇబ్బందిని తొలగించడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి. ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే ఇది కూడా నిమ్మకాయకు సంబంధించిందే. ఇది కూడా ఏంటంటే కనుకనండి అంటే నార్మల్గా మనకుండే ఇబ్బంది తొలగించే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి అలా కూడా మనకు చక్కగా ఉపయోగపడుతుంది కదా. మనకేంటంటేనండి పదే పదే చెడు కళలు వస్తూ ఉంటాయి. కళల పరంగా మనం చాలా భయపడిపోతుంటాం. కళల్లో వచ్చింది కొంతమందికి నిజం కూడా జరుగుతుంది, కొంతమందికి ఏంటంటే అది జరుగుతుందో ఏమని భయంలో డిప్రెషన్లో ఉండిపోతూ ఉంటారు కదా. అలాంటి కళల్ని దూరం చేయడానికి, అలాంటి కళల్ని పోగొట్టుకోవడానికి, కళలు అనేవి రాకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా పనికి వస్తుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే కేవలం ఈ పరిహారాలకి ఒక నిమ్మకాయ కావాలి. పెద్దగా మనం నిమ్మకాయలని ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. కాబట్టి ఒక్క నిమ్మకాయని తీసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, చెడు కలలే అని కాదు, ఏదైనా మానవ శరీరంపై ఆవహించి ఉన్నా, లేదంటే మానవుడు ఏదైనా చూడరానిది ఏదైనా భయంకరమైనది చూసినా, లేకపోతే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏదైనా దేని గురించి అయినా చెడు మాట్లాడితే ఆ చెడు ఏంటంటే రాత్రికి మన కళల్లోకి ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే మనం భయపడిపోతూ ఉంటాం. మనము అంటే ఉదయం మేము మాట్లాడుకున్నాం, ఆ చెడంతా కూడా రాత్రికి మా కళలోకి వచ్చింది అంటే మాకేదో చెడు జరుగుతుందని భావిస్తారు. కొంతమందికి అయితే నిజంగా రియల్గా ఏంటంటే కనుక ఉదయం అంటే ఆ కళ పడుతుంది కదండి, అది ఉదయమే జరిగిపోతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే 2-3 రోజుల తర్వాత జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏంటంటే చాలా వరకు భయపడిపోతుంటాం కదా. కళలు పడకూడదు, కళలు రాకూడదు, కళలు వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఇలా ఇబ్బంది మనం పడుతూ ఉంటాం. కొంతమందికి కళల్లో ఏంటంటే ఏదైనా భయంకరమైన కళ వస్తే ఆ కళ వచ్చిన తర్వాత ఏంటంటే పక్క తడుపుకోవడం అలవాటు ఉంటుంది. కొంతమంది నిద్రలో అరవటాలు చూస్తూ ఉంటాం మనం. మన పిల్లలు కావచ్చు, మన పెద్దవారు కావచ్చు, అంటే నిద్రలో అరుస్తూ ఉంటారు, అంటే కేకలు వేయటం. అలానే కాకుండా నిద్రలో కోపంగా గాండ్రించడం ఇలాంటివి చేస్తుంటారు కదా. అలాంటివి చేయకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఎలాంటి చెడుకల అనేది కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మీకు పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. మీరు పడుకునేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ ఎప్పుడు కూడా పరిహారాలు చేస్తాం కదా, పరిహారాల పరంగా మాత్రం తప్పనిసరిగా ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయలను తీసుకోకూడదు. మనకు నార్మల్గా ఏంటంటే కనుక ఇలా పసుపు రంగులు ఉంటాయి చూడండి, అంటే మెత్తగా పసుపు రంగులు ఉంటాయి, ప్యూర్ పసుపు రంగులు ఉంటాయి చూడండి నిమ్మకాయలు. అలాంటి నిమ్మకాయలు తీసుకోవాలి. అంటే కొంచెం దూరగా ఉండే నిమ్మకాయలు, కొంచెం పచ్చి నిమ్మకాయలని తీసుకోకూడదు అనమాట. కొంచెం ఆకుపచ్చలో ఉండే నిమ్మకాయలను అయితే అస్సలు మనం వాడకూడదండి. పరిహారాలకైతే పెద్దగా పనే చేయమన్నమాట. అవేంటంటే మానవుని దగ్గర పెట్టుకోవడానికి ఏది ఆవహించకుండా ఉపయోగపడతాయి. కానీ ఈ పరిహారాల పరంగా అయితే మాత్రము ఇలా మనకేంటంటే ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మొత్తం ఎల్లో కలర్లో ఉండాలి. అలా ఉండే నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకొని మీరు ఏం చేయాలంటే కనుక ఆ నిమ్మకాయనండి గుర్తుపెట్టుకోండి, మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. మీరు అంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే మాకు చెడు కలర్ రాకూడదు, చెడు కలర్ నుంచి మాకు అంటే విముక్తి కలగాలి, చెడు కళ అనేది మా జీవితంలోకి అసలు అంటే ఆ యొక్క పేరు కూడా రాకుండా ఉండాలి అనేసి మనం ఏంటంటే చేతిలో పట్టుకొని మనం పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే దిండు కింద పెట్టుకొని పడుకోవాలన్నమాట. అలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు రాత్రి సమయాలలోనే నార్మల్గా అందరూ కళలు వస్తాయి, ఉదయం పూట ఎవరికి కళలు రావు. కాబట్టి ఏంటంటే ఆ కళలు ఉంటాయి కదండి, అవి దూరం అయిపోవడానికి, కళల నుంచి మనం బయటపడడానికి, కళలు అనేవి రాకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట. మీ పిల్లలు కూడా నిద్రలో ఏడుస్తున్నా, నిద్రలో పక్క తడుపుకుంటున్నా, అలానే కాకుండా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారండి. రాత్రి సమయాలలో అయితే మా పిల్లలు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తారండి, ఏం చేయాలో అర్థం కాదని బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా మర్చిపోకుండా ఏంటంటే పిల్లలు పడుకుంటూ ఉంటారు కదా, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మనం పెద్దవాళ్ళమైనా సరే ఏం చేయండి అంటే ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకుని ఏంటంటే వారు పడుకునే దిండు కింద కావచ్చు, లేదంటే వారు పడుకునే దగ్గర కావచ్చు, వారి జేబుల్లో కావచ్చు, లేదంటే వారి దిండ్ల కింద కావచ్చు పెట్టండి. కానీ వారితో పాటే ఉండేలాగా చూడండి. వారితో పాటు ఉంటే చాలా మంచిదండి. వారితో పాటు ఉండడం వల్ల ఏంటంటే ఏ చెడు అనేది వారి దగ్గరికి రాదు. ఏ చెడు కావచ్చు, ఏ భూతం కావచ్చు, ఏ దయ్యం కావచ్చు, రాత్రిపూట వారి కళలోకి వచ్చి వారి ఇబ్బంది పెడుతుంది కదా, అలాంటిది రాకుండా ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది పనిచేస్తుంది, పనికి వస్తుంది కూడా అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఒక్క రాత్రిలోనే మనము అద్భుతాలను చూడగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే ముందు చెప్పిన పరిహారం కూడా కష్టం నుంచి బయటపడడం,
పరిహార పరంగా అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పే పరిహారం కూడా ఏంటంటే కనుక కళలు రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. కళలు అనేవి అస్సలు కూడా చెడుగా రాకుండా, అలానే భయంకరమైన కళలు అనేవి మన దగ్గరికి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా నిమ్మకాయను పెట్టి పడుకుంటారు కదా, పడుకున్న తర్వాత పిల్లలకైతే మీరే తీసేయండి, పెద్దవారైతే వారంతటా వారు తీసేసుకునేలాగా చేసుకోండి. ఎందుకంటే ఒకరి నిమ్మకాయను ఒకరు అంటే పట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే ఆ చెడు అనేది ఎంతో కొంత మనలోకి ప్రవేశిస్తుంది అనమాట. అందుకే కొంచెం పెద్ద పిల్లలు ఉన్నా కొంచెం పెద్దవారు ఉన్నా సరేనండి, ఖచ్చితంగా వారు పెట్టుకొని పడుకుంటారు కదా, అలా పడుకున్న తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయని వారినే తీసేసి ఎక్కడైనా సరే బయట దూరంగా పడేయమని చెప్పండి. ఇంట్లో డస్ట్బిన్లో అలాంటి దగ్గర వేసుకోకండి. అలా వేసుకున్నా మనకు పెద్దగా ఫలితాలు రావు, మళ్ళీ ఆ చెడంతా కూడా మనకే తాకుతుంది కదా. కాబట్టి ఏంటంటే అలా కాకుండా కొంచెం దూరంగా వారితోనే పడేయమని చెప్పండి. ఇక అనంతరం వచ్చేసి పిల్లల పరంగా మీరు ఒకవేళ చేశారనుకోండి, చేస్తే మీరు ఏం చేయండి అంటే కనుక మనం తల్లులం కాబట్టి, లేదంటే తండ్రులైనా సరే ఎవరైనా సరే తీసేసి చక్కగా ఏంటంటే మనం బయటపడేసుకోవచ్చు. పిల్లలు కాబట్టి పిల్లలపై ఉండేంత చెడు ప్రభావం మనకైతే ఏం కాదండి. అదే పెద్దవారిదైతే ఏంటంటే తొందరగా మనకి ఎఫెక్ట్ అనేది అవుతుందన్నమాట. పెద్దవారు తీసేసుకుంటే చాలా మంచిది, పిల్లలదైతే మనమే తీసేసి బయటపడేస్తే కూడా మనకు మంచి ఫలితం అయితే రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా ఖచ్చితంగా చేయండి, రాత్రిపూట చేయండి. ఒక్క నిమ్మకాయ ఒక్క రాత్రిలోనే అనేక రకాల సమస్యల నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగా మనకు కలిసి వచ్చి అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది. ఆ రోజు ఆ నిమ్మకాయను పెట్టి మనం పడుకుంటాం కదా మంగళవారం రోజు, ఆ రోజు ఇంకా మీకు కళ అనేది రాదు, సర్వసాధారణంగా అయితే రాదండి. ఇంకా ఒకవేళ వచ్చిందంటే కనుక మీ గ్రహస్థితి బాగాలేదని అర్థం చేసుకోవాలి. ఈ పరిహారం మీరు 1-2 సార్లు చేయండి. ఒకవేళ మీకు కళ వచ్చినా కానీ చెడు కళ అయితే రాదు, మంచి కళ మాత్రమే వస్తుంది. అలా మీరు అంటే ఇంకా మీ మనసులో మీరు అంచనా వేసుకోవచ్చు, అంటే ఇంక ఇప్పటి నుంచి మాకు చెడు కళలు అనేవి రావు అనేసి మనం అంచనా వేసుకోవచ్చు. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, చాలామందికి కూడా పడుకునేటప్పుడు అంటే ఫోన్లో భయంకరమైనవి చూస్తూ ఉంటారు. అలా కూడా చూడకండి. ఆ భయంకరమైనవి ఏంటంటే మన దగ్గరకు వచ్చి మనని ఇబ్బంది పెట్టి మనం క్రియేట్ చేసుకుంటాం, మన మైండ్ అలా క్రియేట్ అయిపోతుందన్నమాట. కాబట్టి అలాంటివి చూడకండి. పడుకునే ముందు 1 గంట ముందే మీరు ఫోన్ని చూడకపోవడం చాలా బెస్ట్, లేదంటే ఒక 30 నిమిషాల ముందే అండి ఫోన్ని వదిలేయడం చాలా బెస్ట్ అనమాట. అలా కనుక చేస్తే ఎలాంటి చెడు అనేది రాదు. పడుకునేటప్పుడు వీలున్నంత వరకు కూడా అండి మీ ఇష్టదైవాన్ని ఒక 3 సార్లు మీ మనసులో అనుకుని పడుకోండి. అలా పడుకోవడం వల్ల కూడా ఏంటంటే చెడు కళలు ఇలాంటివి రాకుండా ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, మంచి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక మీకు తిరుగుండదు. మంగళవారం చేసే పరిహారాలు ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెడతాయి.